श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 28వ సూత్రం నుంచి 31వ సూత్రం వరకు చదువుదాం. తస్యాహ జ్ఞానమేవ సాధనమిత్యేకే అన్యోన్య ఆశ్రయత్వం ఇత్యేకే స్వయం ఫలరూపత ఇతి బ్రహ్మకుమారాః రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. గడిచిన సత్సంగంలో ముఖ్యముగా మనము ఈ సూత్రాలను గురించి వివరణం విన్నాము. ఇక్కడ నారదులు వారు చెప్తున్నారు, ఈ భక్తిని సాధించాలంటే పరమభక్తి లేక అద్వైత భక్తిని, దీనికి జ్ఞానమే సాధనము అని చెప్పి కొంతమంది చెప్తారు అని అన్నారు. ఆ తర్వాత అన్యోన్య ఆశ్రయత్వం, ఇది జ్ఞానము భక్తి మీదనేమో భక్తి జ్ఞానం మీద ఆధారపడిందని చెప్పి మరికొందరు చెప్తారు. నా అభిప్రాయం ఏమిటంటే, లేక నా గురువులైనటువంటి సనత్ కుమారులు బ్రహ్మకుమారుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, స్వయం ఫలరూపత, అది తనకు తానే ఫలము అని చెప్పి ఈ 3 సూత్రాల్లో చెప్పారు. కొంచెం దీన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి విషయమని. జ్ఞానం మాత్రమే సాధనం అంటే మరి అప్పుడు జ్ఞానము గొప్పదా భక్తి గొప్పదా అనేటువంటి సందేహం రావచ్చు. ఇక్కడ జ్ఞానము అంటే దాని గురించి మొదట ఆ భక్తిని గురించి, దాని యొక్క మహాత్మ్యమును గురించి తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానము ముందా భక్తి ముందా అనేటువంటిది కూడా ఇక్కడ ప్రశ్న రాకూడదు, సందేహం. ఎందుకంటే అసలు జ్ఞానము భక్తి అనేటువంటివి 2 వేరు కాదు. మాట్లాడటానికి కన్వే చేయటానికి ఏదో చెప్తాము తప్ప నిజమైన భక్తి నిజమైన జ్ఞానము అంటే అది 2 ఒకటేనండి. అందుకని అసలు ద్వైత భక్తి అనేటువంటిది లేదని చెప్పాలి. లేక ఇలా చెప్పచ్చు, ద్వైత భక్తి సాధనం, అద్వైత భక్తి సాధ్యం. అద్వైత భక్తి సాధనం, జ్ఞానం సాధ్యం. మొత్తంలో ఎలా చెప్పినా కూడా ఈ 30లో స్వయం అది తనకు తానే ఫలమునిచ్చేట్లుగా ఉన్నప్పుడు ఇంక మరలా దానిలో సాధ్యములు ఏముంటాయి? ఆ విషయాన్ని కూడా మనం విచారణ చేశాం. అదే మార్గం, అదే గమ్యం, తనకు తానే సాధనము అండ్ సాధ్యము కూడా. కాబట్టి అక్కడ ఈ భేదము లేదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భేదము లేదు. ఇది చెప్పిన తర్వాత మరొక విషయం, కేవలం ఆ భక్తిని గురించో ఆ జ్ఞాన విషయం గురించో శాస్త్రంలో చెప్పిన విషయాలను తెలుసుకున్నంత మాత్రాన నీకు పూర్ణ ఫలం దొరకలేదే. అది నీ సొంతము కావాలి. ఆ జ్ఞానము నీ సొంతం అయ్యేంత వరకు నీకు
అది ప్రయోజనపడదు. అందువలన స్వయం ఫలరూపతః 31లో తర్వాత ఉదాహరణలు ఇచ్చారు 2. ఏమిటంటే, ఇప్పుడు రాజుగారి భవనం గురించి నాకు బాగా తెలుసు వివరాలు, అక్కడ ఏముంటాయి, ఎంత పెద్దది అదన్నీ. లేక రాజుగారి యొక్క భవనంలో పెట్టేటువంటి విందు ఎంత గొప్పగా ఉంటుందని కూడా నాకు తెలుసు, విన్నాను. అలా విన్నందువలన నీకు రాజుగారి యొక్క ఆదరణ, ఆయన యొక్క రికగ్నిషన్, నీకు పారితోషికం ఏమి దొరకదుగా, ఆయన దగ్గర నుంచి నువ్వు మన్నలను పొందలేవుగా. అలాగే నీకు ఆకలిగా ఉంది అని చెప్పి ఆ రాజభోజనం గురించి ఆలోచిస్తే ఊరికినే నీకు ఆకలి తీరుతుందా? తీరదు. ఇదన్నీ లోకంలో ఇలాంటి దృష్టాంతాలు మనం ఎన్నో చూస్తున్నామే. లేక ఇప్పుడు ప్రయాగరాజులో కుంభమేళం జరగబోతున్నదిట, 2025 2025 ఈ కుంభమేళ, మహాకుంభ. దాని గురించి విన్నాను, చాలా పెద్ద ఎత్తున జరుగుతుందిట, చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారుట, చాలామంది వస్తారుట, విన్నాను అన్నీ. ఒక బ్రోచర్ కూడా ఏదో బుక్లెట్ లాంటిది చదివాను. కానీ ప్రయోజనం ఏంటి? నేను వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఉండేటువంటి ఆ అనుభవం రాలేదుగా, స్వయంగా నాకు ప్రత్యక్షంగా అనుభవం రాలేదుగా. కాబట్టి ఈ జ్ఞానము, భక్తి అనేవి కూడా నువ్వు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసి ఆయన యొక్క మన్నలను పొంది పారితోషమును పొంది అప్పుడు నీకు ఆ రాజుగారి యొక్క పూర్ణ ఆయన గొప్పతనం ఏంటనేది నీకు తెలుస్తుంది, నువ్వు అనుభవిస్తావు. అలాగే ఈ భక్తి అనేటువంటిది కూడా, జ్ఞానం అనేటువంటిది కూడా కేవలం తెలుసుకున్నంత మాత్రాన చాలదు. దానికోసం నువ్వు ప్రయత్నించి, మరి సాధనము అదే, సాధ్యం అదే అన్నారుగా. అంటే సాధనము సాధ్యం అదే, కానీ నీకు అది పూర్ణముగా నీకు అనుభవం వచ్చిందా? అనుభవం వచ్చేంత వరకు నువ్వు దాన్ని కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఈ ప్రయత్నం చేయటాని కోసం మనం ఏం చేయాలి? కాబట్టి ఇది తెలుసుకోండి. 32లో ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానము చేత మాత్రమే నత్తేన రాజ పరితోషః క్షుధా శాంతిర్వా. కంక్లూషన్ ఇప్పుడు నేను చెప్పిందే 32లో. ఆ రాజుగారి యొక్క పారితోషణం నీకు దొరకదు తెలిసినంత మాత్రం. నత్తేన అంటే కేవల జ్ఞానము ద్వారా, ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ ద్వారా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ రాదు కదా. అందుకని మనకి శాస్త్ర అధ్యయనం ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం కాదు. దే ఆర్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్. అది నా సొంతము, నా అనుభవం కావాలి. కాబట్టి నా తేన కేవల విన్నాను, తెలుసుకున్నాను దాని గురించి అన్నంత మాత్రాన నీకు స్వానుభవం రాలేదు కదా, రాదు. నీకు ఆకలి తీరదు కదా అని చెప్పి ఆ ఉదాహరణమునే మరలా రిపీట్ చేస్తూ 32వ సూత్రంలో ఇలా చెప్పారు. న తేన రాజపరితోషః రాజపరితోషః ఆర్ క్షుధా శాంతి నీకు ఏర్పడదు అని చెప్పి కంక్లూజన్ చేశారు. అంటే అది నా సొంతమని చెప్పి ఇప్పుడు నేను ఆ భక్తుడు భగవంతుడనే భేదము లేకుండా ఒకటైపోయినటువంటి స్వానుభవం రావాలి. ఇప్పుడు నేను అది క్లెయిమ్ చేయాలి, ఇది నా సొంతం, ఇదే నేను, అదే నేను, ఇదే నేను, అదే నేను. ఈ భక్తి విషయం చెప్పేటప్పుడు సహజంగా
వైష్ణవ సంప్రదాయంలో ఒక విషయాన్ని చెప్తారు వాళ్ళు ఉదాహరణ ఇచ్చి. ఏమిటంటే ఈ భక్తి అనేటువంటిది పిల్లి కూన భక్తిలాగా ఉండాలా, కోతి పిల్ల భక్తిలాగా ఉండాలని. మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని చెప్తారు. చెప్పి దాంట్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసి బోధించేది చెప్పేది ఏంటంటే ఆ పిల్లి కూనలాగా ఉంటే చాలు అని చెప్పంటారు. అంటే ఏంటి, పిల్లి కూన సర్వము దాస్య భావంలాగా, నేను నీ దాసుణ్ణి, నువ్వే చూసుకో, అంతా నువ్వే చేయి. పిల్లి కూన తనకు తానుగా ఏ ప్రయత్నం చేయకుండా పుట్టిన పిల్ల అది అట్లాగా ఉంటుంది. తర్వాత అమ్మ వచ్చి దాని మెడను పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడితే జాగ్రత్తగా పెట్టడం. ఇది కేవలం వచ్చి మయావు మియావు మియా ఉంటుంది. మియా అంటే మయావు నేను రానా, నేను రాలేను కదా, నువ్వురా అని అర్థం. అది అప్పుడు తల్లి వచ్చి చాలా జాగ్రత్తగా పళ్ళతోటి దానికి గాయం తగలకుండా ఆ మెడను పట్టుకొని ఎన్నిళ్ళు మారుస్తుంది ఆ మొదటి పుట్టిన కొద్ది రోజుల్లో, ఎందుకంటే రక్షణ కోసం. అలా పిల్లి కూనలాగా దీనుడుగా నువ్వు అట్లా ఉంటే దాసభావంతో ఆ భగవంతుడే నాకు అన్నీ చూసుకుంటాడు, ఆయన నన్ను పట్టుకుంటే చాలు అని చెప్పి అంటారు. కానీ ఆ కోతి భక్తి ఏమిటంటే, కోతి పిల్ల భక్తి, మర్కట కిషోర్ న్యాయం, అది అమ్మ యొక్క పొట్టను గట్టిగా పట్టుకుంటుంది. ఇది పట్టుకుంటుంది. అమ్మ ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి దాటుతూ అట్లా వెళుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ జంప్ చేసి కొంచెం దూరం ఎక్కువ వేగంగా పరిగెడుతుంటే ఒక చేతితో ముందు చేతితో ఆ పిల్లకి సపోర్ట్ ఇస్తుందే కానీ జనరల్గా కోతి పిల్ల గట్టిగా పట్టుకోవాలి. కోతి పిల్ల గట్టిగా పట్టుకోలేదంటే అమ్మ ఏమి చేయలేదు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎవరి మీద ఉంది? పిల్లి కూహన రెస్పాన్సిబిలిటీ దేవుడి మీద పెట్టేసింది, అమ్మ మీద. ఇక్కడేమో కోతి పిల్లేమో తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది ఎలా చెప్పినా కూడా తర్వాత మన సూత్రం చెప్పి దీని యొక్క సూక్ష్మత ఏంటి, అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి భావాన్ని అని చెప్తాను. 33వ సూత్రం, తస్మాత్ స ఏష గ్రాహ్యాః ముముక్షుభిః. కాబట్టి అందువలన ముముక్షులైనటువంటి వాళ్ళు, మోక్షమును పొందాలని ఆశించేటువంటి వాళ్ళు, మోక్తుం ఇచ్చతి ముముక్షుభిః. ముముక్షువుల చేత మోక్షమును పొందాలి, ఈ సంసార సాగర్లోంచి నాకు విడుదల కావాలి, నాకు నా పూర్ణత్వను నేను తెలుసుకోవాలి అని చెప్పి ఈ దుఃఖం పోవాలని ఆశించేటువంటి ఆ ముముక్షువులందరూ తప్పనిసరిగా, కాబట్టి సయేష గ్రాహ్యాః అంటే ఈ శుద్ధమైనటువంటి అద్వైత భక్తినే పట్టుకోవాలి, లేక శుద్ధమైనటువంటి ఆ జ్ఞాన మార్గమునే ఆశ్రయించాలి. ఈ అద్వైత భక్తిని అనుసరించాలి, దాన్ని మొదట సెలెక్ట్ చేసుకోవాలి, ఆశ్రయించాలి. ఈ గ్రాహ్యాః అంటే పట్టుకోవాలని అర్థం, హోల్డ్ ఆన్ టు ఇట్ అని అర్థం. సాధనముగను సాధ్యముగను ఇదే మార్గము, ఇదే నాకు గమ్యం అని చెప్పి అలా దాన్నే అనుసరిస్తుండాలి. మధ్యలో డీవియేషన్ రాకూడదు. వేరే ద్వైత భక్తి అనేక రకాలైనటువంటి వేరే సాధనలు అవన్నీ కూడా చేశాం. అవన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధి ఏర్పడి మనకు అర్హత వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ నారద భక్తి సూత్రాలను వినేందుకు భాగ్యం కలిగి వీటిని అర్థం చేసుకోగలుగుతున్నాం.
అద్వైత భక్తి అంటే ఏంటి, శుద్ధమైన పరాభక్తి అంటే ఏమిటని. సరే, ఆ పిల్లి కూన కోతి పిల్ల సంగతి ఏమైంది? ఇప్పుడు దాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, భగవంతుడు నన్ను పట్టుకోవాలి అంటే పిల్లి కూనలాగా, నేను భగవంతుణ్ణి పట్టుకోవాలంటే కోతి పిల్లలాగా. ఇది 50-50 ఉండాలండి. మొదట అసలు భగవంతుడు నన్ను రక్షించాలి, ఆయన నాకు సపోర్ట్ చేయాలని ఆయన యొక్క కరుణ ఉండాలి కదా, కటాక్షం. ఆ తర్వాత 50% నేను నా ప్రయత్నాన్ని చేయాలి. పురుషకారం, మనుష్య ప్రయత్నం చేయాలి. మనుష్య ప్రయత్నం చేయకుండా ప్రయత్నం చేయటం, విల్ పవర్ని ఉపయోగించడం అనేటువంటిది మనుష్య శరీరానికి, మనుష్య జన్మకు మాత్రమే ఉంది చాయిస్ అనేటువంటిది. వేరే ఏ జంతువులకి ఎక్కడ ఏ జన్మలో లేదు, మనకుంది చాయిస్. అప్పుడు అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పి అట్లా ఉండకూడదు. అసలు అంతా నేనే చూసుకుంటాను, నేనే చేసుకోగలను చెప్పి అహంకారంతో అట్లాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? 50-50%. దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను, ఆశ్రయిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఆయన యొక్క కరుణ నాకు కలిగి, నాకు సరి అయిన మార్గము బోధించేటువంటి గురువును ప్రసాదించమని, ఆ గురువు శాస్త్రాన్ని చెప్పి నాకు ఈ వేరే వేరే సాధనలు వాటన్నిటిలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి, కర్మలో నుంచి బయటికి తీసుకొచ్చి శుద్ధమైన భక్తిని చెప్తూ, దాంతోపాటుగా జ్ఞానమును బోధిస్తూ, 2 భక్తి అర్థం కావాలంటే జ్ఞానము ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మ జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి, ఆత్మ యొక్క స్వరూపం ఏంటి తెలియాలి. అలాగే జీవ జగత్ ఈశ్వర ఈ మూడిటి యొక్క స్వరూపం ఏంటి కూడా తెలియాలి, ఈ మూడిటి యొక్క సంబంధం కూడా తెలియాలి. ఇలా ఇవన్నీ తెలుసుకోవటం అనేటువంటిది జ్ఞానం. కాబట్టి 50% నాకు ఇవి 2. అందుకనే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అర్జున, నేను సహాయం చేస్తాను, నువ్వు 1 అడుగు ముందుకు వెయ్యి, నేను 10 అడుగులు, 1 అడుగు నువ్వు ముందుకు వేస్తే నేను 9 అడుగులు ముందుకు వేసి నేను వస్తాను. నువ్వు 1 అడుగు కూడా అయిపోతే, అసలు నువ్వు ఎత్తకపోతే, నీకు ఇష్టమే లేకపోతే నేనేం చేయగలను? అలాగా నేను నీకు సహాయం చేస్తాను, డబుల్ ఇంజిన్గా పనిచేద్దాం. ఓకే, నువ్వు ముందుండి ప్రయత్నం చెయ్యి పురుషకారం, వెనక నుండి నేను కృపాశక్తి లేక అనుగ్రహతత్వం అనేటువంటిది అనుగ్రహిస్తాను, నిన్ను బ్యాక్ ఇంజన్ లాగా నేను పనిచేస్తాను. ఈ కొండల్లో హైట్కి వెళ్ళేటువంటి ట్రైన్లు ఉన్నాయి చూసారా, ఈ ఊటీ అట్లాంటి చోట దానికి డబుల్ ఇంజన్ ఉంటుందండి, లేకపోతే పైకి ఎక్కలేదు అది. అలాగా ఈ భక్తి జ్ఞానం అనేటువంటి 2 డబుల్ ఇంజన్. అర్థమైందా? భక్తి చేయటం వలన ఈశ్వరుడు యొక్క కరుణ, కృప, జ్ఞానము చేత నేను ప్రయత్నం చేస్తాను, అప్పుడు నేను ఫ్రంట్ ఇంజన్ గాను, ఆయన బ్యాక్ ఇంజన్ గాను ఉంటాడు. ఆయన ఫ్రంట్ అని పెట్టినాను, తప్పు లేదు, నేను బ్యాక్ ఇంజన్. ఏదైనా సరే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం న అవసాదయేత్. ఎన్నటికీ నిన్ను నువ్వు దిగజారిపోయేట్లుగా చేసుకోకు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నీకు నువ్వే శత్రువు, నిన్ను నీవు ఉద్ధరించుకున్నావంటే నీకు నువ్వే మిత్రుడవు అని కూడా చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పారు? తస్మాత్ స ఏష గ్రాహ్యాః ముముక్షుభిః. ముముక్షువుల చేత గ్రహించాలి, తీసుకోవాలి, స్వీకరించాలి, అనుసరించాలి, ఆశ్రయించాలి అని చెప్పారు. అప్పుడు ద్వైత భక్తి సాధనం, అద్వైత భక్తి సాధ్యం. అద్వైత భక్తి సాధనం, అద్వైత జ్ఞానం సాధ్యం.
అప్పుడు కలిసిమెలిసి ఈ రెండు ఇలా ప్రయాణం చేస్తాయి. అందుకని ఇప్పుడు రాబోయే 9 సూత్రాలలో 34 నుంచి 41 ఏదో ఇంకా ఎక్కువ అక్కడ వరకు ఈ అద్వైత భక్తిని పొందాలంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, నేనేం చేయాలి? చూడండి, వేరే సాధనలు ఏమి అక్కర్లేదని చెప్పినా కూడా ఆ జ్ఞానం అనే సాధనమే చాలు అంటే ఏదైనా ఇవన్నీ ఎట్లా వస్తాయి నాకు? అసలు నేను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడున్నాను ఇప్పుడు? అందుకని ఈ రాబోయే సూత్రాలలో మళ్ళా కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని నారదుల వారు మరలా ఇక్కడ ఈ సాధనలు చేయాలి అని చెప్పి చెప్పబోతున్నారు. అర్థమైందా? విందాం ఒకటొకటి. తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః. ఆ పరాభక్తిని, అద్వైత భక్తిని, జ్ఞానభక్తిని పొందుటకు కొన్ని రకాల సాధనాలను, వివిధమైనటువంటి సాధనలను అనేక మంది ఆచార్యులు వాళ్ళు దాని గురించి వివరించారు, వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక్కడ గాయంతి అంటే పాడారని కాదు, వివరించారు, వెల్లడించారు, బోధించారని అర్థం. భగవద్గీత అంటే భగవంతుడు పాట పాడాడంటే అది పాట పాడే సాయమో అంటే సంగీత కచేరా? యుద్ధరంగంలో 2 సేనల మధ్యలో, పెద్ద పెద్ద సేనల మధ్యలో నిల్చొని పాటలు పాడతాడు. గీత అంటే బోధ, కృష్ణుడి చేత, భగవంతుడి చేత బోధించబడ్డ, చెప్పబడిన, ఉపదేశించబడిన విషయాన్ని భగవద్గీత అంటారు. అలాగే ఇక్కడ తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః. పూర్వ ఆచార్యులు ఇంతకుముందు వారి వారి అభిప్రాయాలని ఇట్లా చెప్తూ ఉపదేశించారు అని. ఇక్కడ మనం ఆ సాధనలు ఏమిటని చూడటానికి ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఏం చెప్పబోతున్నారో, సాధన అంటే నన్ను రామమంత్రం చెప్పమని చెప్తారో, కృష్ణ మంత్రం చెప్పమని చెప్తారో, లేక ఏదైనా యంత్రం గురించి చెప్తారో, శ్రీ యంత్రం, కుబేర యంత్రం, ఇట్లా యంత్రాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి మనసులో అట్లాంటి కల్పన ఉండకూడదు. లేక ఏదైనా మంత్రం చెప్తారో, ఉపాసన లాంటివి ఏవైనా చెప్తారో, రహస్యాలు అని చెప్పి బాహ్యమైన క్రియాకలాపములతో కూడినటువంటి శారీరక వాచికమైనటువంటివి మనందరికీ తెలుసు, మనం ఎన్నో చేస్తున్నాం. అవన్నీ కూడా అవన్నీ ద్వైత భక్తిలో ఉన్నవే. కాబట్టి ఇక్కడ మరి మళ్ళీ అవే చెప్తే నువ్వు ఎట్లా శుద్ధమైనటువంటి అద్వైత భక్తికి వెళ్ళగలవు? కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాహ్యమైనటువంటి విషయాలు ఏవి కూడా ఎక్కడ కూడా ఆ భగవంతుడు భగవద్గీతలో కానీ, ఇప్పుడు ఈ భక్తి సూత్రాలు ఇక్కడ కానీ, ఎక్కడైనా సరే ఆ పరాభక్తి లేక శుద్ధ భక్తి, అద్వైత జ్ఞానం గురించి చెప్పేటప్పుడు సాధనలు అనేవంటే ఏవైనా నీ మనస్సులో అంతరంగంగా తీసుకురావాల్సినటువంటి మార్పులు, అంతరంగ సాధనములే ముఖ్యం. అర్థమైందా? అంతరంగ సాధనములు, బాహ్య సాధనములకు సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే బాహ్య సాధనలు దాంట్లో చాలా భేదాలు ఉంటాయి, వాటిలో తారతమ్యాలు ఉంటాయి, వాటిలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి. అందుకని అవి అన్నిటి ముఖ్యము కాదు. వాటిల్లో మనం అట్లా బహిర్ముఖమైపోయే బాహ్యమైన వాటికి ముఖ్యత్వం ఇస్తూ అసలు ఆంతరికముగా ఏమిటి అనేది, అంతరంగమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఆంతరిక అభివృద్ధి. అర్థమైందా? బాహ్య అభివృద్ధి అంటే నా ఆస్తులు, పాస్తులు, నా సౌఖ్యాలు, నా వసతులు, అవే.
ద్వైత భక్తిలో అవన్నీ కోరుతాము, అవన్నీ ఉంటాయి, మనం కూడా చేస్తాము కాయికంగా, వాచికంగా. కానీ ఇక్కడ ఎప్పుడైతే శుద్ధ అద్వైత భక్తికి జ్ఞానానికి వస్తున్నామో అంతా ఇంటర్నల్, మానసికం. మానసికం. అందుకని మనస్సుకి చాలా ముఖ్యత్వం ఇవ్వాలి. ఎందుకు మనస్సుకు ముఖ్యత్వం ఇవ్వడం అంటే మనస్సుకు మనం బానిసలైపోవటానికి కాదు, లేక మనస్సుని ప్యాంపర్ చేయటానికి కాదు. మనస్సు యొక్క తత్వం ఏమిటి, అసలు అక్కడ ఏం జరుగుతున్నది, ఆ మనస్సు అనేటువంటిది నీ యొక్క ఇన్స్ట్రుమెంట్ కదా, నువ్వు ఉపయోగించేదే కదా. అది నీకు సహకరిస్తున్నదా, అనుకూలముగా ఉందా, ప్రతికూలముగా ఉందా? ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ, ఈజ్ ఇట్ వర్కింగ్ యాజ్ ఎ ఎసెట్ ఆర్ ఎ లయబిలిటీ టు యూ? అర్థమైందా? అందుకని ఇది చెప్పేటప్పుడు ఇక్కడ మనం అంతరంగ సాధనం చాలా ముఖ్యం. ఇన్నర్ ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ద క్వాలిఫికేషన్ శుద్ధ భక్తికి కానీ జ్ఞానముకు కానీ. శుద్ధమైన భక్తి శుద్ధముగా ఉన్నటువంటి అంతఃకరణం ఉన్న ఆ జీవుడికి మాత్రమే భగవంతుడి యొక్క రాజ్యంలో ప్రవేశం. ఓన్లీ ఎ ప్యూరిఫైడ్, కంట్రోల్డ్, వెల్ డిసిప్లైన్డ్ అండ్ వెరీ మచ్ బ్రాడ్ మైండ్ ఓన్లీ ఈజ్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. అర్థమైందా? కాబట్టి ఇలా అంతరంగ సాధనాలే చెప్పబోతున్నారు. దీనికి మనం తయారుగా లేకుండా ఇష్టపడకపోతే కొంచెం మనకు కష్టంగా ఉంటుంది. ఇష్టపడకపోతే కష్టంగా ఉంటుంది. ఏవైనా బయట చేసేవి ఏమైనా చెప్పండి. ఏదైనా ఈ మంత్రం గొప్పది, ఆ మంత్రం గొప్పదని చెప్పరు. నిజమైన ఆచారులు అట్లా చెప్పరు. అవన్నీ బిగినింగ్లో ఓకే, బిగినింగ్లో నీకు చెప్పుకుంటారు, లేక నువ్వే ఏవో తీసుకొని చేస్తున్నావుగా. అన్ని సంవత్సరాలుగా చేసి ఏమిటి ఫలాన్ని పొందావు, ఎంత ఎదిగావు, ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు నీ స్టేజ్ ఏంటి? అందుకనే పరమ భాగవతుడు, భక్తుడైనటువంటి మన త్యాగరాజుల వారు ఆయన ఒక కీర్తనలో చక్కగా ఈ విషయాన్ని చెప్పాడు. ఆయన చేస్తున్నది అద్వైత భక్తిగా ఉంటుంది. రాముడు ఆయనకి ఇష్టదైవము ఉన్నా కూడా ద్వైత భక్తిలో నుంచి ఎదిగిపోయాడు. జ్ఞానము చేత పరాశుద్ధ భక్తికి, అద్వైత భక్తికి వచ్చేసాడు. కానీ వెళ్ళి బయట చూస్తే బాహ్యంగా ఆయన ఏంటి, రాముడు అంటే అంత పిచ్చి ఆయనకి రాముడు అంటేనే ఇష్టం అని కాదు. ఆయన కీర్తనలన్నీ వింటే తెలుస్తుంది. అన్నీ తర్వాత ఎలా ఆయన అంత వేదాంతమే ఉంటుంది. త్యాగరాజ కీర్తనలు సరిగ్గా విన్నామంటే, లేక ఆయన మనస్సుకు ఆయన బోధిస్తున్నట్లు, ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్లుగా ఉంటాయి మనస్సును గురించి చాలా పాటలు. ఇక్కడ ఉదాహరణ మనకు ఈ పాట జయంతశ్రీ రాగంలో ఉన్నటువంటి మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా అని పాడతారు కదా. ఆ పాటలో ఒక చరణంలో ఏం చెప్తున్నారు త్యాగరాజుల వారు? అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలిసి కొంటినయ్యా. అంతరంగములో నా హృదయంలోనే చాలా చిన్నగా వెతికి నువ్వెవరవు, నువ్వేంటి అనేది నాకు అర్థమైపోయింది, తెలుసుకున్నాను. అన్ని నీవనుచు అంతరంగమున, ఆ మాట చాలా ముఖ్యం. ఇది అర్థమైన తర్వాత ఎవరైనా ఇంకా బయట పరిగెడతాడా? ఆ ఊరు ఈ ఊరు, ఆ దేవుడు ఈ దేవుడు, ఈ గుడి ఆ గుడి అని. అందుకని భక్తి అంటే రకరకాల గుళ్ళకి వెళ్ళటం, రకరకాల పూజలు చేయటం కాదండి.
అంతరంగములో శుద్ధముగా ఉన్నటువంటి ఆ అంతరంగంలో ఆ భగవంతుడి యొక్క తేజస్సు చైతన్యమును గుర్తించాలి, ఆత్మగా గుర్తించాలి, ఉనికిగా గుర్తించాలి, ఎరుకగా గుర్తించాలి. తిన్నగా వెతకి తెలిసి ఒకరోజు కాదు ఒక రోజైనా ప్రతి భక్తుడు ఈ ద్వైత భక్తిలో నుంచి ఒక స్టెప్ పైకి అట్లా ప్రమోషన్ అయి రావాల్సిందే. అలా రాకుండా ఆ శుద్ధ అద్వైత భక్తి జ్ఞానం ఏర్పడకుండా వాడికి మోక్షం అనేటువంటిది రాదు. అందుకనే సయేష గ్రాహ్యాహ ముముక్షుభి అన్నారుగా ముందు సూత్రంలో. ఇప్పుడు ఆ సాధనలన్నీ చెప్పబోతున్నారు నారదుల వారు. నారద భక్తి సూత్రాల్లోనే ఈ పోర్షన్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు నేనేం చేయాలంటారు, మార్పు ఎక్కడ తీసుకురావాలి? బయట చేసే పూజా విధానంలోన, బయట పూజ చేసే టైంని పెంచమంటారా, తగ్గించమంటారా, లేక దేవుణ్ణి మార్చమంటారా, లేక వేషమును మార్చమంటారా, ఏం చెయ్యమంటారు? చెప్తున్నారు 35వ సూత్రంలో. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. ఈ సూత్రంలో 2 సాధనలు చెప్తున్నారు. 2 సాధనలు ఏం చేయాలంటే, ఇవి 2 చెప్తే మనకు నచ్చవు. ఏమిటంటే విషయత్యాగము చెయ్యాలి. విషయత్యాగము చేయుట వలన, సంగత్యాగము చేయుట వలన, తత్తు అందుకని తప్పనిసరిగా అని చెప్పి చాలా ముఖ్యంగా విషయత్యాగాన్ని చెయ్యాలి, సంగత్యాగాన్ని చేయాలి. దీన్ని కొంచెం విచారించాలి, చాలా ముఖ్యం. ఇక నుంచి ఈ సూత్రాలన్నీ కొంచెం నిదానంగా అర్థం చేసుకొని లోతుగా ఆలోచిద్దాం. ఒక విషయం చెప్తాను వినండి. మొదట, ఇప్పుడు బయట ప్రపంచంలో అనేక మంది మనుషులు అనేక విషయాలని సాధిస్తున్నారు. ఆ ఫీల్డ్లో వాళ్ళు గొప్పవాళ్ళుగా పేరు పొందుతున్నారు. ఉదాహరణకి ఒక డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్, హార్ట్ సర్జరీనో లేక ఏదైనా వేరే ట్రీట్మెంట్ ఇవ్వడంలోనో చాలా ఎక్స్పర్ట్ డాక్టర్. ఒక డాక్టర్ తన వృత్తిలో ఎక్స్పర్ట్గా, ఎఫిషియెంట్గా ఉండటానికి ఆయన యొక్క పర్సనల్ లైఫ్లో ఆయన విలువలను పాటించటానికి ఆయన పర్సనల్ లైఫ్కి దానికి అక్కడ సంబంధం లేదు. పర్సనల్ లైఫ్లో హార్ట్ స్పెషలిస్టే కానీ ఆయన స్మోక్ చేస్తాడు. కానీ ఇక్కడ స్మోక్ చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చిన చాలామందికి ఆయన బ్లాక్స్ రిమూవ్ చేస్తాడు. చూసారా? కాబట్టి బయట ఎక్స్టర్నల్గా ఎఫిషియన్సీ కోసం, అలా ఇంజనీర్ని తీసుకోండి. ఒక ఇంజనీర్ చాలా గొప్పగా ప్లాన్ వేస్తాడు, ఆయన ఆ ప్రాజెక్ట్ని ముగిస్తాడు, ఆయన ఎఫిషియెంట్. కానీ ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన సక్సెస్ఫుల్లా లేక ఆయనకి విలువలు ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా అనేటువంటి దానికి సంబంధం లేదు. 3వ ఉదాహరణ కూడా చెప్తాను, ఇంకా బాగా కొంచెం. సినిమా యాక్టరు పెద్ద పేరు ప్రతిష్టలు, గొప్పగా డబ్బులు సంపాదించి లోకంలో ప్రసిద్ధిగా ఉండొచ్చు ఎవరైనా. అంత మాత్రాన అతడి యొక్క పర్సనల్ లైఫ్లో తాను విలువలతోటి, ధర్మంతో, మంచి అలవాట్లతోటి జీవించుండాలని గ్యారెంటీ లేదు, అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను అభివృద్ధి చెందాలి, పురోగతిని పొందాలి, తర్వాత ఇక్కడ నేను ఎఫిషియెంట్గా ఉండాలి, నా సాధన అంతా అంటే నీ పర్సనల్ లైఫ్, నీ ఇంటర్నల్ హార్ట్ అవన్నీ కూడా విలువలతోటి, దైవీ సంపత్తి భావనలతోటి, సద్భావనలతో నిండి ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం. బయట దేనికి అక్కర్లేదు, కానీ ఇది
సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేసి నువ్వే సబ్జెక్టు నువ్వే. అందుకని నీలో నువ్వే సబ్జెక్టు కాబట్టి నీ అభివృద్ధి కోరుతున్నావు. కానీ నువ్వు బయట ఏదో ఒకడికి ఆపరేషన్ చేసి పేరు పొందే డాక్టర్గానో, డ్యామ్ కట్టి ఇంజనీర్గానో, యాక్ట్ చేసే సినిమా యాక్టర్గానో ఉండటానికి కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. కాబట్టి తప్పనిసరిగా నా పర్సనల్ ఇంటర్నల్ మనస్సు లైఫ్ అండ్ ఈ స్పిరిచువల్ సాధన ఈ రెండు కలిసి వెళ్ళాలి. ఈ రెండిటికి చాలా సంబంధం ఉంది. ఇది లేకుండా సాధించలేం. అందుకని ఇప్పుడు ఇక్కడ విషయములను త్యాగం చేయాలి అంటున్నారు. విషయములంటే ఈ 5 ఇంద్రియముల చేత బయట ప్రపంచంలో మనం దేన్నైనా ఆశిస్తున్నామో, దేనికైతే ఆశపడుతున్నామో, దేని మీద అయితే ఆధారపడి ఉంటున్నామో అటువంటి విషయాలు మనకు మినిమం అయినటువంటివి కొన్ని కావాలి. కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి నీడ కావాలి, తినటానికి తిండి కావాలి. కానీ ఆ మూడిటి కోసం కావలసినంత కాకుండా మనం ఈ ఇంద్రియ విషయములు ఏవైతే ఉన్నాయో బాహ్యమైనటువంటి ఆ విషయాలన్నిటికీ మనం బానిసలైపోతున్నాం, అటాచ్ అయిపోతున్నాం. తాగుబోతువాడు ఆ సారాయికి అయిపోతున్నాడు. డ్రగ్స్ ఉపయోగించేవాడు దానికి, మత్తు మందులు వేసుకునేవాడు దానికి అయిపోతున్నాడు. స్త్రీలోలుడుగా ఉన్నాడు, స్త్రీకి బానిసైపోతున్నాడు. ఇష్టమైనట్లు తినేటువంటి వాడు కంట్రోల్ లేకుండా నాలుకకు రుచికి బానిసడైపోతున్నాడు కదా. ఇలా ఏవి తినకూడదో, ఏవి చూడకూడదో, ఏవి వినకూడదో, ఏవి మాట్లాడకూడదో అవన్నిటిని చేస్తాడు. ఎందుకంటే విషయలోలుడైపోయాడు, విషయాలకు బానిసుడైపోయినాడు. ఈ విషయం అనేటువంటి పదం ఎట్లా వచ్చిందంటే దాని ఉత్పత్తి చూస్తే వి ప్లస్ షి, శంకర షి, విషినోతి బధ్నాతి ఇది విషయ. అది తర్వాత గ్రామటికల్లా అది షా అవుతున్నది. కానీ ఎక్కడి నుంచి దాని ఉత్పత్తి అంటే విషినోతి బధ్నాతి ఇది విషయ. ఏది నిన్ను, నీ మనస్సును బంధిస్తుందో, నిన్ను దిగజారేట్లు చేస్తుందో, నీలో అజ్ఞానాన్ని పెరిగేట్లు చేస్తుందో, నిన్ను దుఃఖపాలుడు చేస్తుందో, దుఃఖుణ్ణి చేస్తుందో, దుఃఖాన్ని ఇస్తుందో అది విషయం. అర్థమైందా? ఇప్పుడు రెండోది కూడా చెప్పి ఇంకా కొంచెం విచారణ చేస్తాం. తర్వాత సంగ త్యాగాన్ని చేయాలి. సంగం అంటే అటాచ్మెంట్ అని అర్థం కదా, అటాచ్మెంట్. అప్పుడు ఈ రెండింటిని కలిపి ఎందుకు పెట్టారు ఇక్కడంటే, దీన్ని ఇంతకుముందు చెప్పుంటాను వేరే ఏదో సత్సంగంలో. ఇలా అర్థం చేసుకోవాలి. ఈ విషయములంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండి, మెటీరియల్ ఆబ్జెక్ట్స్. మన చుట్టూ ఉండేటువంటి మన పొసెషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ సంఘం అనేటువంటిది రిలేషన్స్ అంటాం. కాబట్టి నీ యొక్క అటాచ్మెంట్ టు ది పొసెషన్స్, నీ యొక్క అటాచ్మెంట్ టు ది రిలేషన్స్, ఈ రెండిటిని త్యాగం చేయాలి, తగ్గించుకోవాలి, క్రమంగా వదిలేసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏ రిలేషను నిజమైనది కాదు. ఏ రిలేషన్ అయినను బంధాలు ఇవి కూడా శాశ్వతము కాదు. అది కాకుండా అవి నిన్ను బంధించి ఈ సంసారంలో ఉండేట్లుగా చేసి నీకు శోకాన్ని ఇస్తాయి. అలాగే విషయాలైనా సరే, ఏ వస్తువులైనా సరే, ఏవైనా. కాబట్టి ఈ రెండు చాలా పెద్ద ఆబ్స్టికల్స్. నీవు ఈ భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఈ జ్ఞాన మార్గంలో రెండు పెద్ద పెద్ద అడ్డంకులు. అందుకని విషయాసక్తి అండ్ సంఘ ఆసక్తి, వీటిని ఇలా అర్థం చేసుకుంటే పొసెషన్స్ అండ్ రిలేషన్స్. ఇంకా కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఈ పొసెషన్స్ని
డ్రై గార్బేజ్ అంటాం. ఎందుకంటే అవి ప్రాణం లేని జడమైనటువంటి పదార్థాలు కదా, అన్ని డ్రై గార్బేజ్ అనేసి. కానీ గార్బేజ్ అది కుప్ప తొట్టిలో వేసేయాల్సిందే, చెత్త బుట్టలు. అలాగే ఈ సంఘం అనేటువంటిది, రిలేషన్స్ అనేటువంటిది వెట్ గార్బేజ్. ఎప్పుడు కూడా ఈ వెట్ గార్బేజ్ డేంజర్, ప్రమాదం. అది ఎక్కువ వెంటనే వైరస్ని, బ్యాక్టీరియాని ఇస్తుంది, దుర్గంధాన్ని ఇస్తుంది, వ్యాధిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి వెట్ గార్బేజ్ డేంజర్. ఆ డ్రై గార్బేజ్ అంతగా మనకు ప్రమాదం కాదు, కానీ ప్రమాదమే. అందుకని ఈ డ్రై గార్బేజ్ అనేటువంటి పొజిషన్స్, ఈ వెట్ గార్బేజ్ అనేటువంటి రిలేషన్స్ నుంచి నువ్వు త్యాగం చేసి విరమించుకోవాలి. విరమించుకోవడం, త్యాగం చేయడం అంటే ఏంటి? అన్నిటినీ నేను పారేసైనా, వదిలేసైనా, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోను ఎక్కడికని, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. మనస్సులో త్యాగం అనేటువంటిది మానసిక స్థితి, సన్యాసం అనేటువంటిది మానసిక స్థితి. అర్థమైందా? అందుకని 6వ అధ్యాయం భగవద్గీతలో ప్రారంభించినప్పుడే భగవంతుడు చెప్తాడు, అసలు సన్యాసం, త్యాగం అంటే ఏంటో తెలుసా అర్జున? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అగ్నిక్రియ చేయలేదు, ఏ పనులు చేయలేదు, కర్మలను వదిలేసిన వాడని సన్యాసం చెప్పడం కాదు, కర్మ ఫలము మీద ఆశ్రయించకుండా ఉండేటువంటి వాడు, కానీ తన పనులను తాను చేస్తాడు. అలాగే ఇక్కడ అందరి మధ్యలో ఉంటాను, నా చుట్టూ ఏవో వస్తువులు, విషయాలను ఉండని, కానీ నా మనస్సులో వాటి మీద అటాచ్మెంట్ లేదు. నాకు బాగా తెలుసు అవి నాకు శాశ్వతమైనటువంటి శాంతి, సుఖము, రక్షణని అవి ఇవ్వవని నాకు గ్యారంటీగా తెలుసు. ఆ తెలివితోటి ఉన్నాను నేను. కాబట్టి నేను వాటికి ఉన్నా డిస్టర్బ్ అవ్వను, లేకపోయినా డిస్టర్బ్ అవ్వను. దేనిని టూ మచ్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. కాబట్టి ఈ విధంగా మనం ఈ 2 గార్బేజెస్ని మనం, అది గార్బేజ్ కాబట్టి త్యాగం చేయాలి. గివ్ ఇట్ అప్ లైక్ ఏ హాట్ పొటాటో. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను, రిఫరెన్సెస్. అష్టావక్ర గీత అనేటువంటి ఒక ప్రౌఢ ప్రకరణ గ్రంథంలో జనక మహారాజుడు అష్టావక్ర ఋషిని అడుగుతాడు. ఆయనకు అక్కడ టీచింగ్. అష్టావక్ర గీత జనకుడికి, అష్టావక్రుడికి మధ్యలో జరిగినటువంటి సంవాదం. చాలా హై మెచ్యూర్డ్, ఓన్లీ ఏంటి చెప్పేది, హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి ఆ పుస్తకం. అంటే అంత మెచ్యూరిటీ ఉండాలి. ప్రారంభంలో మొదటి శ్లోకంలో జనకుడు అడుగుతున్నాడు అష్టావక్రుల వారిని, కథం జ్ఞానం వాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్బ్రూహి మమ ప్రభో. ఓ గురువే, హే భగవన్, దయచేసి నాకు బోధించండి, ఎలా జ్ఞానమును పొందేది? జ్ఞానము పొందితే కానీ ముక్తి రాదంటున్నారు. కాబట్టి ఆ ముక్తి ఎట్లా ఏర్పడుతుంది? నాకు ముక్తి ముక్తి కోసం జ్ఞానం కావాలి. జ్ఞానం ఏర్పడాలంటే వైరాగ్యం ఉండాలి. చూడండి ఎట్లా ఆర్డర్లు అడుగుతున్నాడో. అప్పుడు కాబట్టి నాకు మొదట వైరాగ్యం ఎట్లా వస్తుంది? ఇప్పుడు మాట్లాడేది మన వైరాగ్యం గురించే కదా. విషయత్యాగం చెయ్యి, సంగత్యాగం చెయ్యి. సో నాకు వైరాగ్యం ఎట్లా వస్తుంది? మొదట వైరాగ్యం వచ్చిన తర్వాత నేను ఎలా జ్ఞానాన్ని పొందుతాను? జ్ఞానం పొందిన తర్వాత నాకు ఆ ముక్తి ఎట్లా ఏర్పడుతుంది? దీనికి అంతటికి మీరు ఏదైనా మార్గం నాకు చూపించండి, చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. చూసారా, ఇట్లాంటి ప్రశ్నలు మనకు రావు.
మనం ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్తాం, స్వాముల దగ్గరికి వెళ్తాం కానీ, దేవుడి దగ్గరికి వెళతాం కానీ, నాకు వైరాగ్యాన్ని కలిగించు, ఈ కుటుంబము, పిల్లలు, చెల్లెలు, ఆస్తులు, పాస్తులు వీటి మీదనే నా మనస్సు ఉండకూడదు. నాకు ఇప్పుడు రిటైర్ స్టేజ్ అయింది, వయస్సు అవుతున్నది, కొన్ని వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇంకా తొందరగా ఈ శరీరం పోయే లోపల నేను బాగా వైరాగ్యంతో, జ్ఞాననిష్టతోటి నీ చింతనే మనసులో ఉండేట్లుగా నాకు అనుగ్రహించమని అడుగుతున్నారు ఎవరైనా? ఎంతమంది అడుగుతున్నారు? అప్పుడు దానికి అష్టావక్రులు వారు బదులు చెప్పారు. ఏం చెప్పారు? ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ. దీనికోసమే ఈ శ్లోకాన్ని నేను రిఫర్ చేస్తున్నాను. నా ప్రియమైన ఓ శిష్యుడా, హే తాత అంటే మై డియర్ చైల్డ్, మై డియర్ అని చెప్పి ప్రేమతోటి పిలవటం. నీకు ముక్తి కావాలని నువ్వు ఆశించేట్లయితే, ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ ఫర్ ద లిబరేషన్, ముక్తి కోసం ఏం చేయాలో తెలుసా? విషయాన్ విషవత్. ఈ విషయములైనటువంటివి పాయిజన్, విషం. చూడండి అక్కడ రెండు అన్ని, విషయ విషం. విషం అంటే పాయిజన్. విషయంగళన్న అంటే ఇవన్నీ. కాబట్టి ఈ విషయాలన్నీ విషములు, పాయిజన్. ఎవరు చెప్తున్నారు? అష్టావక్రులు వారు. విషయాన్ విషవత్ త్యజ. అది విషం. అది విషం. ఇంత తీసుకుంటే కూడా, విషం అంటే ఎంత తాగాలండి? పెద్ద బాటిల్ తాగాల. స్నేక్ పాయిజన్ ఉంది, ఎంత తినాలి, ఎంత తాగాలి? ఎంత, ఒక బొట్టు చిన్న డ్రాప్లెట్ వెళితే చాలు లోపలికి, అవుట్ కదా. అందుకని ఈ విషయాలు అనేవి కూడా అంత డేంజరస్, అంత డేంజరస్. కానీ ఇది ఈ మనస్సు అర్థం చేసుకోదు. అది ఇలాగే చెప్తుంటారులేండి ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఈ వేదాంతాన్ని బోధించే వాళ్ళందరూ ఇట్లా చెప్తారు. నేను బోధించడం ఎందుకు, నీ జీవితంలో అనుభవం చూడు. కానీ నువ్వు ఎట్లా ఉన్నావంటే, అజ్ఞానం చేత కళ్ళు, ఏంటది, కామెర్లు వచ్చిన వాడికి కళ్ళు లోకంత పచ్చగా కనపడ్డట్టు నీకు తెలియట్లేదు. మాయ చేత నువ్వు ఏమార్చబడ్డావు, మోసగించబడి అజ్ఞానం చేత. ఇంకో విషయం చెప్పను, నువ్వు ఎట్లా ఉన్నావో, ఒక కప్పని పాము పట్టుకుంది, నోట్లోకి పట్టేసింది. ఇంకా కొంచెం సేపట్లో దాన్ని అట్లా ఉంచి దాంట్లో విషం ఎక్కి అది కొంచెం విషం లేని పాము అయినా చూడండి, నీళ్ల పాము ఉంది కదా, నీటి పాముకి విషం ఉండదు. అది కప్పని పట్టుకున్నదంటే దాన్ని చిన్నగా అట్లాగే గట్టిగా పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం అది మింగేస్తుంది. ప్రాణం పోలే ఇంకా కప్పకి. ఆ పాము నోట్లో చిక్కుకున్న కప్పట, దానికి ఆకలైందిట. అది దాని అట్లా వెనక నుంచి పట్టుకుంటుందండి పాము. కప్ప బయటికి ఇట్లా చూస్తున్నది, బాడీ సగం పాము నోట్లో ఉంది. దాని ముందు ఒక ఈగ ఏదో బటర్ఫ్లైయో ఏదో ఇట్లా ఎగురుతుంటే నాలిక చాపుతూ, కప్పకి నాలిక పెద్దదిగా ఉంటుంది, నాలిక చాపుతూ దాన్ని పట్టుకొని తినాలని ఆశపడుతున్నదిట. ఉన్నదేమో మృత్యు నోట్లో, ఇంకో 2 క్షణాల్లోనో 1 నిమిషంలోనో పాము మింగేస్తుంది. కానీ విషయం మీద ఆశ. నువ్వు అట్లా ఉన్నావు, పాము నోట్లో కప్పలాగా యముడి నోట్లో కూర్చొని ఉన్నావు. కానీ లోకంలో ఏంటేంటో అని పరిగెడుతున్నావు. కాబట్టి విషయాన్ని నువ్వు విషములాగా ఇచ్చేసేయి, వదిలేసేయి. అప్పుడు నీకు ముక్తికి మార్గం, వైరాగ్యం అభివృద్ధి చెంది. ఇలా ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు
ఈ మనుషుడికి అసలు ఈ ఆశ విషయాల మీద ఉండేటువంటిది ఎంత పతనం చేస్తుందంటే 8 స్టెప్పుల్లో ఆయన 2 శ్లోకాలు చెప్పాడు. అక్కడ కూడా విషయాన్ అనే పదం వస్తుంది. అందుకని దాన్ని మీకు రిఫర్ చేస్తున్నాను. ఏమిటది? ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి 8 స్టెప్పులు. ఆ 8వ స్టెప్పులు పైన ఉన్నటువంటి చూడండి, మెట్ల మీద బంతి ఒకసారి పడితే ఒక స్టెప్ మీద నుంచి పైకి వెళుతుందా కిందకు వస్తుందా? కిందకి వస్తుంది. ఆ కిందకి రావటం కూడా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత దాని యొక్క వేగం ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి కిందకి పడిపోతుంది. అలాగే ఈ మనుషుడు ఈ విషయాలని చింతన చేస్తూ చేస్తూ దాని మీద ఆశ కలిగి దాన్ని పొందకపోతే కోపం వచ్చి, పొందితేనేమో ఏంటది గ్రీడీనెస్ వస్తుంది. ఇంకా పేరాశ వచ్చి దానికోసం ఇంకా వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియకుండా బుద్ధి అంత భ్రంశం అయిపోతుంది. బుద్ధి భ్రంశమైన వాడికి ఇంకేంటండి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పడిపోయాడు, ఫాలెన్ డౌన్ విషయాన్. అలాగే అమృత బిందు ఉపనిషత్తులో కూడా ఏం చెప్పబడిందంటే ఈ విషయం మీద ఆసక్తి అనేటువంటిది ఎక్కడ కలుగుతున్నది? ఒక రంగు చీరను దుస్తులను చూస్తే ఆశ కన్నుక కలుగుతున్నది. ఒక అందమైన వస్తువును మనుషులను చూస్తే ఆశ కన్నుకు కలగలేదు. అలాగే ఒక మంచి ఆహారాన్ని వాసన చూసాం, మంచి వాసన వస్తున్నదంటే మసాలా దోశ అనేది పాపం ముక్కుకి దాని మీద ఆశ లేదు. చెవులకి అంతే, అన్ని ఇంద్రియాలు అంతేనండి. అది మనస్సుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, కానీ మనస్సు ఆశపడుతుంది, ఇంకా దానికోసం తపన పడుతుంది, తాపత్రయపడుతుంది. అందుకని మనస్సే కారణం ఈ విషయ వాసనలకు కానీ, ఈ వెట్ గార్బేజ్ డ్రై గార్బేజ్ తోటి బంధానికి కానీ. అందుకని ఆ అమృత బిందు ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. ఒక మనుష్యుడికి తన మనస్సే బంధమునకు మోక్షమునకు కారణము. బంధాయ విషయాసక్తం. బంధం అంటే ఏమిటి? విషయాసక్తే బంధము. ముక్తం నిర్విషయం స్మృతం. ఆ విషయాల మీద బంధం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా ఉండటమే అమృతం అని చెప్పబడింది, ముక్తం అని చెప్పబడింది. చూడండి ఎంత చక్కగా చెప్పారో. విషయాసక్తే బంధము. ఎక్కడది? మనసులోనే ఉంది. విషయాసక్తిని వదిలేయటమే విషయం, ముక్తం మోక్షం. కాబట్టి ఇలా ఈ 2 సాధనలు కలిపి మాట్లాడుతున్నా. ఇలా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా అర్థం చేసుకున్నా ఇప్పుడు నేను అప్లై చేయాలి, నా డే టు డే లైఫ్లో నేను అప్లై చేయాలి. అప్పుడు ఈ సంగత్యాగం అంటారు. విషయ సంగము, వస్తు సంగము, మనుష్య సంగము. అందుకనే బంధుత్వ సంగము వస్తువుల మీద. ఈ వస్తువుల్ని చూడండి, ఇళ్లలో కొంతమంది కలెక్ట్ చేస్తూనే ఉంటారు. అవసరమా లేదా, వాడతామా లేదా అని చెప్పి కూడా తెలియదు, కొంటూనే ఉంటారు. పొసెషన్, పరిగ్రహం అంటారు. అందుకనే పతంజలి యోగసూత్రులు దాన్ని అపరిగ్రహాన్ని అభ్యాసం చేయాలి. చేర్చుకోకు, నాన్ పొసెసింగ్గా ఉండు. ఎక్కువ చేర్చుకోకు వస్తువుల్ని. ఎక్కువ వస్తువుల్ని చేర్చుకోగా నీ మనస్సుకు అంతంత భారమవుతుంది. నీ మనస్సు కలుషితమవుతుంది, ఆ మనస్సుకి బర్డెన్ అవుతుంది. అందుకనే రైల్వే వాళ్ళు చాలా చక్కటి స్లోగన్ ఇస్తుంటారు,
రైల్లో ఎక్కే ప్రయాణికులకి లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. అందుకని ఇప్పుడు దేనితోటి నేను సంబంధం అటాచ్మెంట్ పెట్టుకుంటే, ఇప్పుడు మరి మనస్సు అనేది ఉంది కదా, దీన్ని దేంతో ఒక దాంతో అటాచ్ చేయాలి. దాన్ని ఎక్కడ అటాచ్ చేయకపోతే, దానికి యాంకర్ లేకపోతే అది చాలా గందరగోళం చేస్తుంది, ఏడిపిస్తుంది. చిన్నపిల్లవాడిలాగా, చిన్నపిల్లవాడికి చేతులు ఏదైనా బొమ్మ ఇచ్చేసామంటే అమ్మ, ఆ పిల్లవాడు ఆడుకుంటుంటాడు, అమ్మ పని చేసుకోగలదు. వాడిని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయకపోతే ఇట్ బికమ్స్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఓకే, లేజీ మైండ్, ఐడియల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. అందుకనే అప్పుడు ఏం చేయాలి, దీనికి ఏదో దాంతో అటాచ్ చేస్తే ఈ లోక విషయ అజ్ఞాన మాయా విషయాలన్నిటిలోంచి అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి నాకు ప్రయోజనం కలిగించేవి కావు. అప్పుడు ప్రయోజనం కలిగించేటువంటిది నాకేమిటంటే దాని మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే ఈ అటాచ్మెంట్ పోతుంది. అందుకని ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ద లా డిటాచ్మెంట్ బై అటాచ్మెంట్. డిటాచ్మెంట్ బై అటాచ్మెంట్. ఏదో ఒక ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి దాంతో నువ్వు సంబంధం పెట్టుకుంటే నీ మనస్సుని అక్కడ లగ్నం చేస్తే ఈ చిన్న చిన్నవి అన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. ఏది ఆ గొప్పది, ప్రసిద్ధమైనది, నాకు నిజంగా ఉపయోగపడేది జీవితంలో, మూడిటి మీద అటాచ్మెంట్ పెట్టుకోవాలండి. 3: దేవుడి మీద, గురువు మీద, శాస్త్రము మీద. ఈ 3 తప్ప మరి దేని మీద కూడా నాకు చాలా ప్రేమ, చాలా అటాచ్మెంటు, చాలా అనురాగం, నాకు దాని మీద నాకు పాశం, బంధం అని చెప్పనేకూడదు. ఏది ఉండకూడదు. మనసులో అన్నీ డిలీట్ చేసేయాలి. మరి లోకంలో వ్యవహారం ఎట్లా జరుగుతుంది? వ్యవహారమే కదా, నాటకమే కదా. నాటకం ఆడు. వేషం వేసుకున్నవాడు వేషికి వేషం డ్రామా, భర్త ఒక వేషం డ్రామా, భార్య ఒక వేషం డ్రామా, నాటకం. అక్కడ ఎంత చేయాలో చక్కగా నటించు. నాటకం అంటే ఏదో నాటకం బూటకం అనకండి, నాటకమే. కానీ చక్కగా నటిస్తే ఆ నాటకంలో ఆ నటుడికి క్లాప్స్ కొడతారు, వాడికి ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారు, ఎప్రిషియేట్ చేస్తారు, వన్స్ మోర్ అంటారు. అందుకని నాటకమే చక్కగా చేయి, నిజంలాగా నటించు. ఏమైపోయింది ఇప్పుడు? కానీ ఆ నటన చేసేవాడికి, వేషం వేసుకున్న వేషికి తాను చేస్తున్నది నాటకము, వేషమని మర్చిపోతాడా? అదేవిధంగా నువ్వు అసలు ఎవరు? నువ్వు భర్త కాకటానికి ముందు నువ్వు మనుషుడివే కదా, నువ్వు తండ్రి అవటానికి ముందు నువ్వు మనుషుడివే కదా, నువ్వు మామగారు అవటానికి ముందు మనుషుడివే కదా. ఆ మనిషిగా ఉండాలి. అంటే నీ రియల్ ఐడెంటిటీ ఏంటి అనేది లేకుండా నీ ప్రొఫైల్ ఏమిటని నీకు తెలియాలి. ఇవన్నీ మధ్యలో చేర్చుకున్న వేషాలు. కాబట్టి అటాచ్మెంట్ 3తో పెట్టుకుంటే నీకు ఈ డిటాచ్మెంట్స్ అన్నీ ఈజీగా తొలగిపోతాయి. చూడండి, ఆ సూత్రాన్ని ఇట్లా మనం వివరించి లోతుగా ఆలోచించకపోతే అసలు నేనేం చేయాలంటారు? మరి వెంటనే భయపడిపోతాం. అన్నిటిని వదిలేయమంటారా అని. ఎందుకు వదిలేయటం? అంతరంగ త్యాగం కావాలి, ఇంటర్నల్ డిటాచ్మెంట్ కావాలి. ఎమోషనల్లీ డిటాచ్ అవ్వకూడదు. ఫిజికల్గా అటాచ్మెంట్ ఉంటుంది, కానీ ఫిజికల్లీ వీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్, బట్ ఎమోషనల్లీ యూ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద లార్డ్. అదండి భక్తి అంటే. కానీ ఆ లార్డ్ భక్తి అంటే నాకు అర్థం కాలేదు, భగవంతుడు అర్థం కాలేదు, ఏం తెలియదు. కాబట్టి గురువు, డిపెండ్ ఆన్ ద గురువు. గురువు ఏం చెప్తాడు? దో శాస్త్రం ఉంది నా ముందు చూడు, ఈ అద్దాన్ని చూడు అంటాడు. శాస్త్రం అనే అద్దాన్ని చూపిస్తాడు. చూసారా? దీనికి ఒక శ్లోకాన్ని గుర్తు చేసి ఈ విషయాన్ని ముగిస్తాం. భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పే ఫేమస్ శ్లోక చాలామందికి మీకు తెలిసి ఉంటుంది.
ఏం చెప్తారు ఆయన? ఇప్పుడు నేను చెప్పిన ఆ సీక్రెట్ని చూసారా? డిటాచ్మెంట్ బై అటాచ్మెంట్. దాన్ని నేను చెప్పాను ఇప్పుడు. కానీ ఆయన చెప్పింది ఆ శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సింపుల్గా అర్థం చూడండి. సత్ సంగం, సత్తుతోటి సంగం పెట్టుకో. ఇక్కడ సత్ అంటే సత్సంగం అంటాం సహజంగా. ఇదో ఇట్లా సత్సంగానికి వెళ్ళటం అంటారు కదా, శ్రవణం చేయటం శాస్త్రం. అది భాగవత కథలు, రామాయణ కథలు, కొంతమంది ఏమైనా ఇట్లాంటి సత్సంగాలు. అది మాత్రం కాదు అర్థం. సత్ అంటే ట్రూత్, సత్ అంటే ఆత్మ, సత్ అంటే భగవంతుడు, సత్ అంటే పరబ్రహ్మ. ఆ సత్ తోటి సంగం పెట్టుకోండి. ఆ సత్ అనేది నాకు ఎక్కడో తెలియదు కాబట్టి మహాత్ముల సంఘం, సత్సంగం. ఎందుకంటే మహాత్ములు ఏం చెప్తారు? ఆ పరమాత్మని గురించి చెప్తారు, ఆత్మని గురించి చెప్తారు. కాబట్టి సత్సంగము ద్వారా నిస్సంగం వస్తుంది. సత్సంగంతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకున్నావంటే నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన విషయాలన్నిటిలో నుంచి మనకు అటాచ్మెంట్ పోతుంది, నిస్సంగం వచ్చేస్తుంది. నిస్సంగం వచ్చేస్తే ఏమవుతుంది? నిర్మోహత్వం వస్తుంది. నీకు భ్రమ, మోహం పోతుంది. ఏంటి మోహం, భ్రమ? ఇవన్నీ సత్యం, ఇవన్నీ నిజం, అవన్నీ లేకుండా నేను ఉండలేను అని చెప్తుంటావే, ఇదంతా భ్రమ, మోహం. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహం వచ్చేస్తుంది. మోహం పోయింది, భ్రమ పోయింది, డెల్యూషన్ గాన్. నిర్మోహత్వే, మోహం పోయిందంటే ఏమిటి? నిశ్చలతత్వం, క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనసులో అలజడి లేదు, సందేహాలు లేవు, భయము లేదు, శోక మోహ భయం అన్నీ పోయినాయి. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వం ఉన్నవాడు ఇప్పుడు గురువు యొక్క ఉపదేశాన్ని, మహావాక్యాన్ని, నారద భక్తి సూత్రాలను, పరాభక్తిని గురించి విన్నాడంటే ఆ నిర్మోహత్వం వలన, నిశ్చలతత్వం వలన జీవన్ముక్తి, జీవించి ఉండంగానే ముక్తి. ఆ శ్లోకం చూసారు ఎంత పవర్ఫుల్గా ఉందో? 4 మాటల్లో అంతా చెప్పి అట్లా వదిలేశారు ఆయన. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదే కదా మన జీవితం యొక్క లక్ష్యం. వేరే గోల్ ఏమైనా ఉందా? అదే లాంగ్ టర్మ్ గోల్, పర్మనెంట్ గోల్, నాట్ షార్ట్ టర్మ్. మిగిలినవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. సో ఈరోజు ఈ 35వ సూత్రంలోని ఈ 2 సాధనలు మనం బాగా అర్థం చేసుకొని మనం అప్లై చేయటం మొదలుపెట్టామంటే ఫలం మనకే తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది, ఇన్స్టంటేనియస్లీ. సో ఇంతటితోటి ఈరోజు నిలుపుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.